విశాఖ తుంగ్ల నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నిర్మాణ పనులు చేస్తుండగా ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. యూపీ, బీహార్కు చెందిన కార్మికులకు గాయాలయ్యాయి. విశాఖ తుంగ్లంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నిర్మాణ పనులు చేస్తుండగా ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది. యూపీ, బీహార్కు చెందిన కార్మికులకు గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సంపత్ ఏదైతే కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం గాజువాక సమీపంలో రైల్వే బ్రిడ్జ్ నేపథ్యంలో ఒకసారిగా డెక్కింగ్ కూలిపోవడంతో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తీవ్ర గాయాలైనట్టుగా చూస్తే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే డెక్కింగ్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పకడ్బందీగా బ్రిడ్జి నిర్మాణంలో దక్షిణ కోస్తా రైల్వే నిర్మించినటువంటి ఈ రైల్వే బ్రిడ్జికి సంబంధించి అక్కడ డెక్కింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వీళ్ళందరూ కూడాను ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వాళ్ళు, అదేవిధంగా బీహార్ లో ఉన్నటువంటి స్థానికులుగా తెలుసు. వీళ్ళందరూ కూడాను ఉద్యోగ అవకాశాలు, ఉపాధి నిమిత్తం రైల్వేలో కాంట్రాక్ట్ కార్మికులుగా వీళ్ళందరూ కూడా పనిచేస్తున్న పరిస్థితుంది. అయితే క్షతగాత్రులైన వారు మొత్తం 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళలో ఉదయ్, అదేవిధంగా బుద్ధిశ్వర్, బోస్ అనే వ్యక్తి, అలాగే అజిత్, దినేష్, తుషారు, ప్రతాప్ గా తెలిసింది. ప్రాథమికంగా మనకి ఈ 7గురిని కూడాను ఏదైతే షీలానగర్ లో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్ తరలించి వీళ్ళకి చికిత్స చేయడం చేస్తున్నారు. ప్రధానంగా ఒకసారిగా డెక్కింగ్ కూలిపోవడంతో ముందుగానే అనుమానాస్పదం వ్యక్తం చేశారు. ఏంటంటే సామర్థ్యం సరిపోకుండా పూర్తిస్థాయిలో రాడ్లు ఏవైతే ఇనప రాడ్లను ఏర్పాటు చేశారో అది కెపాసిటీ చాలకపోవడంతో ఒకసారిగా కూలిపోయినట్టుగా ప్రాథమిక దర్యాప్తులు అయితే తెలుస్తుంది. ఒకసారిగా గట్టి ఏదైతే డెక్కింగ్ పైన ఉన్నటువంటి వ్యక్తులు, కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకసారిగా కింద పడిపోవడంతో వీళ్ళకి నడుం భాగంలో, అదేవిధంగా కాళ్లకు, మరోవైపు చేతులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళందరినీ కూడా కిమ్స్ ఆసుపత్రి నుంచి వీళ్ళందరికీ చికిత్స అందిస్తున్న పరిస్థితి. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం లేదు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గాజువాక పోలీసులు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి ఉన్నటువంటి శకలాలను కూడా మన విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. విజువల్స్ లో ఆ శకలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించే పరిస్థితి తీసుకుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ కిరణ్.